మందమర్రి సింగరేణి గనిలో ప్రమాదవశాత్తు చనిపోయిన శ్రావణ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సింగరేణి యాజమాన్యం సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఓ ప్రాణం పోయిందంటూ గని ముందు నిరసనకు దిగారు. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను బాల్కా సుమన్ ఓదార్చారు. సార్ మీరు ఓకే ఆర్సీపీలో బంద్ చేసి మీరు ఓకేనా? గనినందు రెండవ షిఫ్ట్లో ఎస్డిఎల్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాసపల్లి శ్రావణ్ యాక్టింగ్ ఎస్డిఎల్ ఆపరేటర్ ప్రమాదవశాత్తు తను మరణించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి ఒత్తిడిలో భాగంగానే ఇవాళ కార్మికుడు ప్రాణాలు పోయినాయని చెప్పేసి ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఉత్పత్తి లక్ష్యంగా ఇవాళ రక్షణ సూత్రాలను మర్చి ఉత్పత్తి 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 అని చెప్తూ కార్మికులను వెంటాడుతూ ఇవాళ యాజమాన్యం చేస్తున్నటువంటి విధానాల వల్ల ఇవాళ కార్మికుడు చనిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మైన్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఒక రోజులో 3 షిఫ్ట్లు నిర్వహించాల్సినటువంటి యాజమాన్యం ఇవాళ 4, 5, 6 షిఫ్ట్ల దాకా తీసుకెళ్ళింది. ఇంత ఉత్పత్తి తొందరగా ఇవాళ కావాలని చెప్పేసి ఇవాళ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే రక్షణ సూత్రాలను కూడా ఇవాళ మైమర్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఒత్తిడిని కార్మికుల పైన వేయడం వల్లనే కార్మికుడు తన లక్ష్యాన్ని ఛేదించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ జరుగుతూ ఉన్నది. కాబట్టి యాజమాన్యం ఏదైతే ఉత్పత్తి మీద చూపెట్టినటువంటి శ్రద్ధను ఇవాళ కార్మికుని యొక్క సంక్షేమం పైన చూపెట్టకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కేకేపై గనిలో 6 షిఫ్ట్ల విధానాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానిపైన గుర్తింపు కార్మిక సంఘం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఎటువంటి కార్మిక పక్షాన లేకపోవడం ఇవాళ దురదృష్టం అని చెప్పేసి ఇవాళ భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే కార్మికుడు రాసపల్లి శ్రావణ్ కుమార్ చనిపోవడం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి సానుభూతిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తూ వారికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుంటుందని చెప్పేసి ఇవాళ తెలియజేస్తూ ఉంది.